ఈమె ఒక వ్యభిచారి, ఈమెను రాళ్లతో కొట్టి చంపండి, రండి. మీలో పాపము లేనివాడు ముందుగా ఆమె మీద రాయి వేయండి. అమ్మా, వారెక్కడున్నారు? ఎవరినూ నీకు శిక్ష వింపలేదా? లేదు ప్రభువా. నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. సహోదరుడా, సహోదరి, నిన్ను క్షమిస్తూ ఉంటే మరల పాపం చేస్తున్నావా? అవును ప్రభువా, మేము అనేక విషయాల్లో తెలిసి కూడా తప్పిపోతూ ఉన్నాం. మీ దయతో మమ్మల్ని క్షమించండి. వాటన్నిటినీ జయించగలిగిన శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.